ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా అన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే యోగాని మీరు లైఫ్ స్టైల్ చేసుకున్నారు కాబట్టి ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు కదా. సో ఇవాళ మనము ఒక గొప్ప విషయాన్ని తెలుసుకొని మనము మన సాధన చేద్దామండి. దానికి ముందు మనం ఇవాళ పతంజలి యోగ సూత్రం మనము ముందుగా కూడా మనం తెలుసుకున్నాం కదా, పతంజలి మహర్షి ఎవరు ఏంటి అని. నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పా, గుర్తుందా? ఆ పతంజలి యోగ సూత్రాలు, ఆయన రాసిన సూత్రాల్లో ఒక సూత్రం యోగ చిత్త వృత్తి నిరోధ. యోగ అంటే మనకు తెలుసు కదా, యోగా మనము చేస్తున్నాము. చిత్త అంటే మన బుద్ధి అహంకారం, ఈ మూడు కలిపితే మైండ్ అండి. మైండ్ అంటే బుర్ర కాదు, మనం ఏదైతే ఆలోచనలు అంటారు కదా అవి. వృత్తి అంటే థాట్ వేవ్స్, మన ఆలోచన విధానాలు అవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి మీరు ఆలోచిస్తూ ఉంటారు, అరే నేను ఇది చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే బాగుండేదేమో అన్న ఆలోచనలు ఉంటాయి చూడండి, అవి నిరోధ కంట్రోల్ చేస్తుందన్నమాట. యోగా మన మైండ్ని, మన థాట్ని, మన థాట్ వేవ్స్ని కంట్రోల్ చేస్తుందని పతంజలి మహర్షి మనకి ఇంత గొప్పగా ఒక సూత్ర రూపంలో మనకి తెలియజేశారండి. సో మనము ఈ యోగాని మన లైఫ్ స్టైల్గా చేసుకుంటూ ఇంకా ఆనందంగా ఉందాము. మనం ఇవాళ ప్రాక్టీస్ స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్గా మనము ప్రాణాయామాతో స్టార్ట్ చేస్తాము. అందరూ సీటింగ్ పోస్చర్ సుఖాసనాలో కూర్చోండి. సో మనము ముందుగా నాడీ శోధన ప్రాణాయామాతో స్టార్ట్ చేద్దాము. నాడీస్ అంటే మనం తెలుసు కదండి, ఎనర్జీ ఛానల్స్, మన బాడీలో ఉన్న ఎనర్జీ ఛానల్స్. చాలామంది నరాలు అనుకుంటారు, కాదండి, అవి కనిపించనివి మనకి నాడీస్ ఉంటాయి బాడీలో. ఆ ఛానల్స్, మన ఫుడ్ పైప్ని కూడా మీరు ఛానల్ అనుకోవచ్చు, ఎనర్జీ ఇస్తుంది కాబట్టి. మనం దాన్ని శోధన, క్లెన్జింగ్ చేస్తున్నాము. ఈ టెక్నిక్తో మీకు బీపీ, హై బ్లడ్ ప్రెషర్, ఈ ఒక్క ప్రాణాయామ అందరూ చేయొచ్చండి. అంత మంచి ప్రాణాయామ. కొన్ని ప్రాణాయామాస్ ఉంటాయి మనకి, హీటింగ్ ప్రాణాయామాస్, కూలింగ్ ప్రాణాయామాస్ అని, కానీ ఈ ప్రాణాయామ ప్రతి ఒక్కరూ చేయొచ్చు. సో మనము స్టార్ట్ చేద్దాము. ఎలా చేయాలో చూపిస్తాను. మన ఎడమ చేతిని మనము చిన్ ముద్రలో పెడుతున్నాము. మన థంబ్ ఇంకా ఇండెక్స్ ఫింగర్, బొటన వేలు ఇంకా చూపుడు వేలుని ఇలా కలుపుతూ మిగతా 3 ఫింగర్స్ని ఇలా స్ట్రెయిట్ చేస్తూ ఇలా కాళ్ళ మీద పెడతాము. ఈ కుడి చేతితో విష్ణు ముద్ర అడాప్ట్ చేస్తాము. మన బొటన వేలు ఇంకా ఉంగరపు వేలు, ఈ రెండిటితోనే మనము కంట్రోల్ చేస్తాము. సో ఈ ప్రాణాయామ చేసే ముందు మీకు ఒక చిన్న చెప్పాలండి. ఏంటంటే ప్రతి ఒక్కరూ, మా ఇంట్లో కూడా నేను చూశాను, ఈ ప్రాణాయామం ఎలా చేస్తారంటే ఇలా ప్రెస్ చేసేసి, ఈ ముక్కుని ఇలా ప్రెస్ చేసేసి ఇలా చేస్తారు. అలా చేయొద్దు. హెడ్ని అస్సలు పైకి కిందికి లేపొద్దండి. ఇంకా ఈ ముక్కు కూడా మనదే కదా, అంత గట్టిగా ప్రెస్ చేయొద్దు, ఆ డిజైన్ కూడా పాడైపోతుంది. కాబట్టి మెల్లగా మనము మన శ్వాస సౌండ్ కూడా మనకి తెలియకుండా అలా మెల్లగా సటిల్గా చేయాలి. నాతో పాటు చేయండి. ముందుగా మనము ఎడమ వైపు నుంచి బ్రీత్ ఇన్ చేస్తాము. కుడి వైపు నుంచి ఎక్స్హేల్ చేస్తాము. మళ్ళీ కుడి వైపు నుంచి ఇన్హేల్, ఎడమ వైపు నుంచి ఎక్స్హేల్. సో చూసారు కదండి, ఇది ఒక 1 రౌండ్ ఆఫ్ నాడీ శోధన ప్రాణాయామ. సో మనము ఎడమ వైపు నుంచి బ్రీత్ ఇన్, కుడి వైపు నుంచి బ్రీత్ అవుట్, మళ్ళీ బ్రీత్ ఇన్ కుడి వైపు నుంచి, బ్రీత్ అవుట్ ఎడమ వైపు నుంచి. మనము ఈ ప్రాక్టీస్ని ఒక 9 రౌండ్స్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా చేయండి.
స్లోగా ఎడమ వైపు నుంచి ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్ని రిలాక్స్ చేయండి. కొద్దిసేపటి పాటు మీ బాడీని అబ్జర్వ్ చేయండి. స్లోగా 2 పామ్స్ని జాయిన్ చేస్తూ కళ్ళపైన పెడుతూ మెల్లగా ఐస్ని ఓపెన్ చేయండి. చూసారు కదండి, నాడీ శోధన ప్రాణాయామ చాలా మంచి ప్రాణాయామ. దీన్ని అనులోమ్ విలోమ్ కూడా అంటారండి, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది. నేను మళ్ళీ చెప్తాను మీకు. సో మనము వార్మప్స్తో స్టార్ట్ చేసేద్దామండి. వార్మప్స్కి మనము ఇన్హేల్ చేస్తూ చిన్ని అప్ చేసి, ఎక్స్హేల్ చేస్తూ చిన్ టు ద చెస్ట్. మరి ఇన్హేల్ చిన్ అప్, ఎక్స్హేల్ చిన్ టు ద చెస్ట్. ఈ మూమెంట్ని చేద్దాము. లాస్ట్ టైం. స్లోగా నెక్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేస్తూ మన కాళ్ళని, ఈ సోల్స్ని ఇలా జాయిన్ చేస్తూ బద్ధ కోణాసనాకి వస్తామండి. సో మనము ఈ సీటింగ్ పోస్చర్లో ఇలా ఉంటూ మనం ఇప్పుడు ఫ్లాప్ చేద్దాము. ఈ నీస్ని మీకు ఎంతైతే అంత దగ్గరికి తీసుకొని రండి. ఇక్కడ ఇన్హేల్ చేస్తూ, ఎక్స్హేల్ చేస్తూ మోకాలని కిందికి తీసుకెళ్ళండి. ఒక మంచి బ్యూటిఫుల్ స్మైల్తో ఈ ప్రాక్టీస్ చేయండి. స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు లెగ్ని ఇలా స్ట్రెచ్ చేస్తూ, సో మనము మన టోస్ని ఇలా క్రంచ్ చేస్తూ ఇలా స్ప్రెడ్ చేద్దాం వైడర్గా. ఈ మూమెంట్, మన వేళ్ళు కూడా మన బాడీలో ఒక పార్టే కదండి. మనము మీరు చూసుకొని ఉంటే చాలామంది షూస్ వేసుకొని ఆ కాళ్ళు, ఆ టోస్ అయితే ఉన్నాయో ఇవైతే ఇలా ముడుచుకొని ఉంటాయి అన్నమాట. ఈ మూమెంట్ చేస్తే చాలా మంచిగా టోస్కి స్ట్రెచ్ ఉంటుంది. స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనము ఆసనాస్కి వెళ్ళిపోదాం. ఆసనాస్ చూసేద్దాం. ఇవాళ మనం చేయబోయే మొదటి ఆసన నటరాజాసన. అది ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్గా మనం ఇలా తాడాసనలో నిల్చుని, తర్వాత కుడి కాళ్ళని వెనక వైపున ఇలా ఫోల్డ్ చేస్తాము. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ కుడి యాంకిల్ని కుడి చేతితో ఇలా పట్టుకొని, ఈ ఎడమ చేతిని ఇలా చిన్ ముద్రలో పెడుతూ ఇన్హేల్ చేస్తూ ఈ లెగ్ని పైకి ఇంకా వెనక్కి స్ట్రెచ్ చేయండి. స్లోగా మళ్ళీ కాళ్ళని రిలాక్స్ చేయండి. మీ కంఫర్ట్ జోన్ చూసుకోండి. ఇలా లేకపోతే ఇలా పట్టుకోవచ్చు. ప్రిఫరబుల్గా పట్టుకొని ఈ హ్యాండ్ని మాత్రం చిన్ ముద్రలో పెడుతూ ఈ మూమెంట్ చేస్తాము. నాతో పాటు మీరు కూడా చేయండి. ఈ ఆసన బ్యాలెన్సింగ్ ఆసన కాబట్టి మనము డైనమిక్ మూమెంట్ ఇందులో చేయలేము. కాబట్టి ఆసనాలో వెళ్ళి హోల్డ్ చేయండి. డీప్ ఇన్హేల్, ఎక్స్హేల్ చేయండి. స్లోగా కుడి కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ కాలుతో స్లోగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుందండి మీ గ్లూట్స్కి. చాలా మంచి ఆసన. మీ హిప్ ఓపెనింగ్ కూడా అవుతుంది. అబ్డామిన్కి కూడా మంచి స్ట్రెచ్ ఇస్తుంది. కాబట్టి చాలా మంచి ఆసన. కాకపోతే వర్టిగో ఇష్యూస్ ఉంటే అవాయిడ్ చేయండి. మనము ఇంకొకసారి చేద్దాము.
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, కాళ్ళని మనము వెనక్కి పైకి లాగుతాము. చూడండి, స్లోగా కాళ్ళని రిలాక్స్ చేయండి. పరిఘాసన అంటే ఇంగ్లీష్లో గేట్ పోజ్ అంటారు. దానికి మనము నీల్ డౌన్ పొజిషన్కి వస్తాము. సో నేను నా కుడి వైపున వెళ్తూ నా ఎడమ కాళ్ళని ఎడమ వైపున ఇలా స్ట్రెచ్ చేస్తున్నాను. చూడండి, తర్వాత కుడి చేతిని ఇలా పైకి లేపుతూ ఇక్కడ ఇన్హేల్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ మనము ఎడమ వైపున స్లైట్గా బెండ్ అవుతాము. ఇంకా పైన వైపున చూడండి, మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవుతారు. చూసారు కదా పరిఘాసన ఎలా చేయాలో. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా డైనమిక్ మూమెంట్గా ఒక 5 సార్లు చేస్తాము. నాతో పాటు మీరు కూడా చేయండి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్ అప్, ఎక్స్హేల్ చేస్తూ డౌన్. స్లోగా ఎడమ కాళ్ళని రిలాక్స్ చేయండి. మళ్ళీ ఇప్పుడు వేరే వైపున చేస్తాము. సో ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ మోకాలు మీ హిప్ ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. ఇలా వెనక్కి ఇలా ఉన్న యాంకిల్ నీ అన్నీ డ్యామేజ్ చేస్తాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయండి. మళ్ళీ డైనమిక్ మూమెంట్ చేస్తాము. పైకి చూడండి, చూసేటప్పుడు నెక్ పెయిన్ ఉంటే ముందుకు చూడండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్. చూసారు కదండి పరిఘాసన. మీకు బ్యాలెన్స్ అవ్వలేకపోతే వెనక కాళ్ళని ఇలా టక్ చేయండి. ఈ కాళ్ళని ఇలా టక్ చేస్తే కూడా మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఆసన చూసేద్దాం, వక్రాసన. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సో మనము ఫస్ట్గా ఇలా దండాసనాలో కూర్చుంటాము. కూర్చున్న తర్వాత ఈ కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఈ కుడి మోకాలు పైన వైపున ఫేస్ చేయాలి. కుడి చేతిని వెనకాల పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇన్హేల్ చేస్తూ ఎడమ చేతిని ఇలా లేపి, ఎక్స్హేల్ చేస్తూ మనము ఇలా ట్విస్ట్ అయ్యి చూడండి, ఆపోజిట్ ఎల్బో తీసుకొస్తున్నాను. ఇలా తీసుకొచ్చి ఇలా ట్విస్ట్ అయ్యి వెనక వైపున చూడండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవుతారు. చూసారు కదండి వక్రాసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈ ఆసన చాలా మంచిది. ట్విస్టింగ్ చేస్తున్నాం కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచి ఆసన అండి. ఇప్పుడు వేరే కాళ్ళతో చేద్దాము. వెనక వైపున చూడండి. చూసారు కదండి, ఈ ఆసన చేసేటప్పుడు మీ అబ్డామెన్ దగ్గర చాలా ట్విస్టింగ్ అయింది కాబట్టి మన డైజెషన్కి చాలా మంచిది. కాన్స్టిపేషన్ మలబద్ధకం ఉంటే చాలా మంచిదండి. ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వల్ల మలబద్ధక సమస్యలన్నీ పోతాయి కాబట్టి మనం ఈ ఆసనాన్ని ఇంక్లూడ్ చేద్దాము. ఇంకొకసారి చేద్దామండి.
స్లోగా రిలాక్స్ అవ్వండి. చూశారు కదండి ఎలా చేయాలో చూపించాను వక్రాసన. మీరు ఒకవేళ ఇలా కూర్చొని చేయలేకపోయినా ఏ చైర్ అయినా తీసుకొనైనా అక్కడైనా ట్విస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనము కొంతమంది చూసుంటారు ఊరికే స్ట్రెచ్ చేస్తూ ఉంటారు కదా, అది చాలా మంచి హ్యాబిట్ అండి. మనము చూసే ఉంటాం కదండి, మన చుట్టుపక్కల కూడా కొన్ని జంతువులని మనం చూసుంటాం స్ట్రెచ్ చేస్తాయి. కాబట్టి కుక్కలు ఎగ్జాంపుల్, కుక్కలు అయితే ఫార్వర్డ్ మూమెంట్ చేస్తాయి. పిల్లులు కూడా మనం చేస్తాం కదా బార్జరీ బిదిలాసన, ఆ స్ట్రెచ్ చేస్తాయి. మనము వాటిని చూసి స్ట్రెచెస్ చేస్తున్నామండి. కాబట్టి మనం కూడా సోషల్ యానిమల్స్ కాబట్టి మనం కూడా మన బాడీని స్ట్రెచ్ చేస్తూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. తిర్యక్ భుజంగాసన అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సో మనము లైన్ డౌన్ పొజిషన్కి వస్తాము. మన కడుపు వైపుని ఇలా పడుకొని మన రెండు చేతుల్ని భుజాల కింద ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత మనము ఇన్హేల్ చేస్తూ మనము మన టార్సోని మన నాభి వరకు వెత్తుతామన్నమాట. వెత్తిన తర్వాత ఎక్స్హేల్ చేస్తూ కుడి వైపున ట్విస్ట్ అయ్యి మీ ఎడమ కాలని చూడండి. మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ ఎడమ వైపు నుంచి కుడి కాలని చూడండి. ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవుతారు. చూసారు కదండి ఎలా చేయాలో. మనము ఒక 5 సార్లు చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. సో చూశారు కదండి తిర్యక్ భుజంగాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన మీకు స్పైన్ ఇంజురీస్ ఏమన్నా ఉంటే అవాయిడ్ చేయండి, లేదా మీ స్పైన్ని చాలా ఫ్లెక్సిబుల్గా చేస్తుంది. మన స్పైన్ బాగుంటే మనం అంత యంగ్గా ఉంటామండి. కాబట్టి స్పైన్కి చాలా మంచి ఆసన మనము డైలీ ప్రాక్టీసెస్లో యాడ్ చేద్దాం. నెక్స్ట్ చేయబోయే ఆసన పేరు ఉదరాకర్షణ ఆసన. దీంట్లో మనం ఒక వేరియేషన్ చేస్తున్నాము, చూడండి ఎలా చేయాలో. ఫస్ట్గా మనం ఇలా లైయింగ్ డౌన్ పొజిషన్కి వస్తాము మన వీపు వైపున. ఇప్పుడు ఎడమ కాలని లేపండి, మెల్లగా ఫోల్డ్ చేయండి. ఈ కుడి కాళ్ళని కూడా లేపుతూ ఇలా వ్రాప్ చేయడానికి ట్రై చేయండి. గరుడాసనాలో మనం వ్రాప్ చేస్తాం కదా, అలానే. నా కుడి కాళ్ళు పైన ఉన్నాయి. కుడి మోకాలని ఎడమ వైపున తీసుకెళ్ళండి, ఇంకా కుడి వైపున చూడండి. మళ్ళీ స్లోగా సెంటర్కి వచ్చేసి కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ వైపున చేద్దాము. ఈసారి ఎడమ కాలు పైనుంది, కుడి వైపుకి తీసుకెళ్తున్నాము. ఎడమ వైపున చూడండి. మళ్ళీ స్లోగా సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్. చూసారు కదండి ఉదరాకర్షణ ఆసన, స్పైనల్ ట్విస్ట్. ఏ ఆసన అయినా చేసిన తర్వాత బ్యాక్ పెయిన్ ఏమన్నా ఉంటే ఈ స్ట్రెచ్ చేయండి, ఇన్స్టెంట్గా రిలీఫ్ ఉంటుంది. ఇంకొకసారి చేద్దాము. స్లోగా ఒక 2 minutes రిలాక్స్ అవ్వండి.
బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని గమనించండి. మీ పొట్ట మూమెంట్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మీరు శ్వాస పీల్చుకున్నప్పుడు మీ పొట్ట పైకి అవుతుంది, వదిలేటప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. ఈ మూమెంట్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా కుడివైపున తిరుగుతూ సీటింగ్ పొజిషన్కి రండి. సో చూసారు కదండి, మన ఆసనాస్ ఇవాళ కొన్ని ట్విస్టింగ్ చేసాము, కొన్ని మనము హిప్ ఓపెనింగ్కి బద్ధకోణాసన చేసాము. అలా మీకు గుర్తున్నన్ని ఆసనాస్ మీరు టైం దొరికినప్పుడల్లా ట్రై చేసి ఇంకా కొంచెం ఫ్లెక్సిబుల్ అవ్వడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే, మనము లేజీగా లెథార్జీగా ఉన్నాము అని అనిపిస్తుంది చూడండి. ఇవాళ బద్ధకంగా ఉంది, అసలు ఏం లేచి ఏం పని చేయాలనిపించట్లేదు అని అనిపిస్తుంది చూడండి. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, మనకి ఈ సంకలు అంటారు కదా, ఈ ఎల్బోస్తో మనం ఇలా హిట్ చేయాలన్నమాట. ఇలా హిట్ చేయడం వల్ల ఇక్కడ పవర్ హౌస్ ఉంటుందండి. దాంతో మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ దొరుకుతుంది. ఒక 5 minutes ఇలా లెథార్జీగా ఉన్నప్పుడు ఇలా హిట్ చేయండి. తర్వాత మీ ఎనర్జీ లెవెల్స్ని చెక్ చేసుకోండి. చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈ చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.